టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ఈ భూమిని అబ్బజాగిరా, సీఎంపై ఈటెల ఫైర్. హైద్ నగర్ పోలీస్ స్టేషన్ లో దళిత కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేందర్. గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రామకృష్ణ. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు BH పోదెర్. మేళ తాళాలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో రమాదేవి. మిర్యాలగూడలో 41 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. లబ్ధిదారులకు అందజేసిన రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. హైద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న దళిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఇక్కడ ఉన్న భూమి కేసీఆర్ ని అబ్బజాగిరా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఈ రోజు దళితుల దగ్గర నుంచి భూములు లాక్కునే బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ మాఫియా లాగా మారిపోయాడని విమర్శించారు. దళిత జాతి మొత్తం ఆ ఊరికి అండగా ఉంటుందని, ఈ సంగతి ఏంటో తెలుస్తామంటూ ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగ్పేట్ సర్వే నంబర్ 2లోని ల్యాండ్ లో 70 సంవత్సరాల నుంచి సుమారు 300 దళిత కుటుంబాలు 40 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం అందులో నుంచి 25 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాలకు లాక్కొని మిగిలిన భూమిని కూడా లాక్కుంటున్నామని బెదిరిస్తూ ఉండడంతో దళిత కుటుంబాలు ధర్నాకు దిగాయి. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి హైద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో హైద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకులకి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 40 ఎకరాల పైసలు భూమి గిరికొని బతుకుతున్నారు. 70 ఏళ్ళుగా ఆనాడు ఆ జాగలకి మనిషిపోయేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు రాళ్ళు కొట్టుకొని, వాళ్ళు చెట్లు కొట్టుకొని, పుట్టను సాఫ్ చేసుకొని, బావిని తవ్వుకొని, బోర్లు వేసుకొని, కరెంటు మూటలు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటారు. ఇవాళ 300 మందికి సంబంధించిన భూమి అది. ఇవాళ పంచుకుంటే కుటుంబానికి 60 గజాలు 70 గజాలు, ఇప్పటికే 20-24 ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నారు. వాళ్ళకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళకు కనీసం జవాబు చెప్పలేదు. పోనీ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఎకరం భూమి తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ పేరిట 300 గజాలు 40 గజాలు ఇస్తారు. అది కూడా ఇవ్వకుండా వాళ్ళను మోసగించడమే కాకుండా బెదిరించడం జరిగింది. మిగతా 15-16 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని కూడా మళ్ళీ గుంజుకుంటాం, మీకు ఎక్కడదని చెప్పి అలా ప్రభుత్వం అంటుంది. నేను ఒకటే కేసీఆర్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మీ అబ్బాయి జాగిరి కాదు, 12 సంవత్సరాల పైచలకు కనుక పేదవాళ్ళు ఒక భూమి మీద వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి హక్కులు కల్పించాలి. పాస్ పుస్తకాలు ఇవ్వాలి. వాళ్ళకి ఆల్రెడీ పానీలు ఉన్నాయి, పోషణ కాలం ఉన్నారు, పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా పాస్ పుస్తకాలు అంటే వాళ్ళు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా వాళ్ళు అకారణంగా తొలగిస్తామనడం, వాళ్ళు అడ్డుపోతే మహిళలను చూడకుండా, పిల్లలను చూడకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ 3 ఎకరాల దేవుడరు కానీ ఉన్న భూములు గుంజుకున్నటువంటి ఒక బ్రోకర్ లాగా మారిపోయిండు, రియల్ ఎస్టేట్ మాఫియాలాగా మారిపోయిండు. వాళ్ళ అకాల వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరుకున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ బీసీ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సెక్రటరియట్, కలెక్టరేట్, సీఎం క్యాంప్ ఆఫీసులు కట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ గురుకుల పాఠశాలలకు డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థి స్నానం చేస్తుండగా ప్రహారీ కూలి విద్యార్థి మృతి చెందాడని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు సొంత హాస్టల్, గురుకుల భవనాలను నిర్మించాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి రోజు చూసుకుంటే గురుకుల పాఠశాలలు చూసుకుంటే శిథిలావస్థకు చేరుతా ఉన్నాయి. కొన్ని గురుకుల పాఠశాలల్లో అయితే మొత్తం రేకుల షెడ్లలో గురుకుల పాఠశాల విద్యార్థులు నివసిస్తూ ఉన్నారు. అది ఏ టైంలో కూలిపోతుందో అదే తెలియని పరిస్థితి, అయోమయం స్థితిలో గురుకుల పాఠశాల విద్యార్థులు ఉన్నారు. కొన్ని సంక్షేమ హాస్టల్ అయితే సొంత భవనాలు ఉన్నప్పటికీ కూడా అవి పెచ్చిలూడిపోయి పడిపోయే పరిస్థితి ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే మీరు సెక్రటరియట్ సొంత భవనాలు కట్టుకుంటారు, కలెక్టరేట్ సొంత భవనాలు కట్టుకుంటారు, సీఎం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కట్టుకుంటారు, కానీ మా పేద విద్యార్థులకు ఎందుకు సొంత భవనాలు
కట్టరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న ప్రహారీ కూడా కూలిపోయి ఒక విద్యార్థి స్నానం చేస్తుంటే చనిపోయాడు. మరి ఇప్పుడు మొన్న కూడా ఒక శిథిలావస్థకు చేరిపోయి ఒక రేకుల షెడ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి నియోజకవర్గానికి కాలేజ్ హాస్టల్, గురుకుల పాఠశాల హాస్టల్స్, మరి ఏ విద్యార్థికి సంబంధించిన ప్రతి హాస్టల్స్ సొంత భవనం కేటాయించాలని చెప్పి విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తాం. 50 లక్షల ఆర్థిక సాయం మీద వరద బాధితులకు వెంటనే 20 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలి. వరద బాధితులకు అందరికి 20,000, వరద బాధితులకు అందరికి 20,000 రూపాయలు ఇవ్వాలి. 50,000 పెట్టాలి. భద్రాద్రి రామయ్యను కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిహెచ్ హనుమంతరావు, ఎమ్మెల్యే పోదం వీరయ్య దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు మేళ తాళాలు, పూల మాలలతో ఆలయ ఈవో రమాదేవి స్వాగతం పలికారు. అర్చకులు ప్రధాన ఆలయంతో ప్రత్యేక పూజలు చేసి వారికి వేద ఆశీర్వచనం అందించి శాలువతో సత్కరించారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 41 మందికి 17,64,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నల్లమేతు భాస్కర్ రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ పథకాలు లబ్ధిదారులకు ఆపత్కాల సమయంలో ఎంతో దోహదపడుతున్నాయని, ఇలాంటి సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా DCMS వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరం బుచ్చయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీర కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాపారావు, PACS చైర్మన్ రాముల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మణిపూర్ లో జరిగిన దాడులకు నిరసనగా హనుమకొండ భీమారం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు క్రైస్తవ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల గురించి భీమారం ఐక్య క్రైస్తవ సంఘం నిరసన చేపట్టింది. ర్యాలీని ఉద్దేశించి లివింగ్ ఏజ్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ మణిపూర్ లో క్రిస్టియన్ల పైన జరిగిన అత్యాచారాల, హింసలు సరైనవి కాదన్నారు. నిరాశ్రయులకు ప్రభుత్వం వెంటనే పునరావాసం కల్పించాలని, హింసకాండను ఆపాలని వారు కోరారు. జరుగుతున్న అగత్యాలను మణిపూర్లో ఆడవారి మీద జరుగుతున్న అగత్యాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఆపివేయాలి. మణిపూర్లో క్రైస్తవుల దాడులు, మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు ద్వారా భారీ ఎత్తున నిరసన ర్యాలీని, శాంతి ర్యాలీని మేము త్రినగర క్రైస్తవులం అంతా నిర్వహిస్తున్నాం. దానికి గాను మా భీమార గ్రామం తరపున కూడా 4 సంఘాల ఆధ్వర్యంలో
పరిశుద్ధాత్మ దేవాలయం, ఇండియా పెంతెకోస్తు సంఘం, లివింగ్ ఏజీ చర్చ్ సంఘం, అదేవిధంగా కల్వరి ప్రార్థనా మందిరం, మేము నలుగురు సంఘాల కుటుంబంగా కూడి పెద్దలందరం కలిసి మేము కోరుతున్నది ఏంటంటే, ఇప్పటికే మణిపూర్లో దాడులు బహుభయంకరంగా జరుగుతున్నాయి. స్త్రీలను మానభంగాలను చేయటం, వాళ్ళను హత్య చేయటం, దగ్గరదాపు 129 మంది చనిపోయారు క్రైస్తవులు. 129 మంది క్రైస్తవులు చనిపోయారు. 400 సంఘాలు కూల్చివేయబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రజలు నిరాశ్రయులైపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి తగిన చర్యలు చేపట్టకొస్తూ దేవుని సంఘం భీమారం ఈ యొక్క మణిపూర్లో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులను వెంటనే ఆపివేయాలని క్రైస్తవులుగా మేమందరం ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిరసన ర్యాలీ చేపట్టినాము. దానికి క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని, క్రైస్తవుల మీద దాడులు వెంటనే ఆపివేయాలని కోరుచున్నాం. మేము అన్ననామానికి స్తోత్రాలు కలుగునుగాక. ర్యాలీలో పాల్గొంటున్న వారందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు శాంతి ర్యాలీ ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ తరపున లేదా వరంగల్, కాజీపేట, హనుమకొండ, శ్రీనగర పట్టణాలు కలిసి మణిపూర్లో జరుగుతున్న అగత్యాలు ఆపివేయాలి, స్త్రీలపై జరుగుతున్న అన్యాయము, అక్రమం ఖండించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి వారికి న్యాయం చేకూర్చాలి. అక్కడ హింసకులను ఖచ్చితంగా శిక్షించాలి, లేకపోతే అగత్యాలు ఎక్కువైపోతాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మేట్ మండలంలోని బలీస్గూడ గ్రామంలో పోచమ్మ అమ్మవారి బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ బుర్రాస్ వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, బోనాలు అంటేనే తెలంగాణలో అతిపెద్ద గ్రామీణ పండుగగా గుర్తించడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. కానీ ఆషాఢ మాసంలో ఆడపిల్లలకు పెద్ద పండుగ అంటేనే బోనాలని, వచ్చే ఏడాది నుంచి ఈ పండుగను పెద్ద ఎత్తున చేస్తామన్నారు. గ్రామ నివాసము అద్రపురపేట మండలము, రంగారెడ్డి జిల్లా. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పోచమ్మ జాతర అతి వైభవంగా జరుగుతున్నది. ఇది చాలా పురాతనమైంది. మన సోదరులు చెప్పినట్టు కూడా దీన్ని స్థలం మార్పిడి చేసి పెద్ద ఎత్తున చేయాలని మా కోరిక. అమ్మవారు కరుణిస్తే కంపల్సరీ వచ్చే సంవత్సరము నూతన పోచమ్మ ఆలయం నిర్మించాలని మా కోరిక. అదేవిధంగా వీరభద్రస్వామి గుడి ఇలా ₹1 కోటి పెట్టి గాలి గోపురం చుట్టుముట్టు శివాలయం ఎక్కడ లేనట్టు తలపించి ఇక్కడ వేల మంది ప్రతి ఊరికెళ్ళి వస్తూ ఉన్నారు. అదే కూడా పోషమ్మ కూడా గ్రామం అబ్దుల్లాపూర్మేట్ మండల్, రంగారెడ్డి జిల్లా. నా పేరు బుర్రా శోభా జ్ఞానేశ్వర్ గౌడ్, మాజీ సర్పంచ్ విజయగూడ. మరి ప్రతి ఆషాఢ మాసంలో సిటీలో బోనాలు జరుగుతాయి. సిటీలో బోనాలు జరిగిన తర్వాత ప్రతి శ్రావణ మాసం మొదటి వారంలో మా గ్రామంలో ఇక్కడ జరుపుతాం. ఎందుకంటే అక్కడ సిటీలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ ఆషాఢ మాసం సిటీలో అవుతాయి. అవి అయిపోయిన తర్వాత మరి వాళ్ళంతా రావాలని మనం ఫస్ట్ నుంచి శ్రావణ మాసంలో చేస్తున్నాము. ఈసారి అధిక మాసం వచ్చి ఆషాఢ మాసం అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వారం ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఈ జాతర పోచమ్మ జాతర బల్యగూడ గ్రామంలో మరి అంగరంగ వైభవంగా అందరూ ఆడపడుచులు సుఖ సంతోషాలతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. బోనాలు ఎత్తుకొని ప్రతి ఒక్కరూ. రంగారెడ్డి జిల్లా ప్రతి ఏటా కార్తీక మాసం, ఆషాఢ మాసంలో హైదరాబాద్లో చేసుకుంటారు. మాకేంటంటే హైదరాబాద్కు మన విలేజ్కి ఉన్న లింక్స్ వల్ల అక్కడ అయిన తర్వాత మా దగ్గర చేసుకుంటాము. ప్రతి ఏటా శ్రావణ మాసంలో చేస్తాము. కాకపోతే ఏంటంటే భక్తులు అధికమైన తర్వాత ఆ శ్రావణంలో వద్దు, ఆషాఢంలో చేద్దామనే ఆలోచనతో మేము ముందస్తుగా ఆషాఢంలో చేద్దామని నిర్ణయించుకున్న గ్రామం అందరూ కలిసి అంగరంగ వైభవంగా ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా
ఇక్కడ ఏంటంటే పురాతనంలో ఆ ప్లేస్ చాలా బాగుండేది. సిటీకి వెళ్ళి కూడా పబ్లిక్ చాలా వస్తారు, ఎందుకంటే విలేజ్లలో బాగా అవుతుందని చెప్పేసి. ప్రకృతి ముఖ్యంగా ప్రకృతి చూడడానికి చాలా మంది. గ్రామం అబ్దుల్పూర్ మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. మా దగ్గర పోచమ్మ బోనాలు ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా ప్రతి ఆడపచ్చు బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించడం. ఆషాఢం అంటే హైదరాబాద్లో ఆషాఢంలో తీయడం, ఆషాఢం తర్వాత ఫస్ట్ వచ్చిన ఆదివారం మేము ప్రతిసారి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారి బోనం సమర్పించడం వల్ల కోరిన కోరికల్ని నెరవేరుస్తుందని నమ్మి భక్తుల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందని నమ్మకంతో ప్రతి ఆషాఢం తర్వాత ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో బోనాలు సమర్పించడం జరుగుతుంది అమ్మవారికి. అలాగే మా గ్రామంలో ఉన్న పోచమ్మ గుడికి ఇచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించినాము. కాకపోతే ఈ కొంచెం స్థలం విషయంలో. జయశంకర్ భూపానపల్లి జిల్లా మోచంపల్లిలో దాతిక ఆర్థిక సహాయం కొనసాగుతుంది. గ్రామంలోని 19 చెంచు కుటుంబాలకు దాతల సహకారంతో ఇంటింటికి గ్యాస్ సిలిండర్, స్టవ్, వంట పాత్రలు, నిత్యావసర సరుకులు, దుస్తులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపార నేతలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్నారంటూ వస్తున్న పుకార్లపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ తో పాటు సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న తనలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరమన్నారు. తన పుట్టుక కాంగ్రెస్, చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. ప్రజలు, కార్యకర్తలు ఎవరు ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు తనని సంప్రదించలేదని తెలిపారు. కాంగ్రెస్ టికెట్ పై సూర్యాపేట నుంచే పోటీ చేస్తున్నానని, టికెట్ నాదే, గెలుపు నాదే అని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అయితేంది, కొన్ని ఛానల్స్ అయితేంది, నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అసలు ఇది ఏ విధంగా వచ్చిందో నాకు తెలియదు. ఇది నేను అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత మా దగ్గర ఉండబడిన కొంతమంది, మా పార్టీలో ఉండబడిన వాళ్ళు, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఈ ప్రచారం చేయటం మొదలుపెట్టింది. మేము 4 జనరేషన్సే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. నేను యూత్ కాంగ్రెస్ నుంచి స్టూడెంట్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, తర్వాత 8 సార్లు నేను కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినాను. 5 సార్లు ఎమ్మెల్యే అయినాను, 2 సార్లు మంత్రి అయినాను. నా మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకొరకంటే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్. నన్ను కానీ నా మిత్రులను అడుగుతున్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరతారని. అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను ఎన్నడూ కూడా కాంటాక్ట్ చేయలేదు. వాళ్ళకంత ధైర్యం కూడా లేదు. ఎందుకొరకంటే ఇదివరలో నేను స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేది. వారు నన్ను ఆహ్వానిస్తే నేను చెప్పినాను, నాది పుట్టుక కాంగ్రెస్, ఎప్పుడైనా ఉంటానని. తర్వాత చంద్రబాబు కూడా చేసినాడు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు నన్ను ఆహ్వానించినారు. కేసీఆర్ గారు పార్టీ పెట్టకముందు కూడా నన్ను ఆహ్వానించినాడు, మనం పార్టీ పెడదాం రమ్మని చెప్పి. నేను పూర్తిగా తిరస్కరించడం జరిగింది. ఈరోజు ఒక దుష్ప్రచారం మాత్రం చేస్తున్నారు. టీఆర్ఎస్కు ఒకటి వెళ్ళిపోతున్నాడని, తర్వాత ఇక్కడి నుంచి నిలబడాడని కొంతమంది, వేరే దగ్గరికి పోతాడని చెప్పి. ఇవన్నీ కాదు. నేను సూర్యాపేట నుంచే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయబోతున్నాను. ఇది స్పష్టంగా నేను చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను, నా కార్యకర్తలకు చెప్తున్నాను. ఎటువంటి కన్ఫ్యూజన్ మీకు ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, ఇక్కడే చేస్తాను. నేను ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యే అయినాను ఈ జిల్లాలో. 5 సార్లు జిల్లాలో ఎమ్మెల్యేను. కొంతమంది నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడుతున్నారు, లోకల్ నాన్ లోకల్. నేను అడుగుతున్నాను, ఈరోజు మనకు భారత రాజ్యాంగంలో పార్లమెంటుకు పోటీ చేయాలంటే దేశంలో ఎక్కడైనా ఒక ఓటు ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో పోటీ చేయాలన్నప్పుడు, అసెంబ్లీకి పోటీ చేయాలన్నప్పుడు ఇక్కడ ఓటు ఉండాలి. అంతే తప్ప నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రియాశీల రాజకీయాల్లో ఉండి 5 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా దుష్ప్రచారం చేయటం మంచిది కాదని చెప్పి మా స్నేహితులకు నేను చెప్తున్నాను. అదేవిధంగా మొదటి నుంచి కూడా
85లో నేను ఒక్కనే శాసనసభ్యుని, కాంగ్రెస్ శాసనసభ్యునిగా గెలిచిన సమయంలో ఇక్కడ 12 నియోజకవర్గాల్లో కానీ, 2 పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, జిల్లా పరిషత్లో కానీ, సెంట్రల్ బ్యాంక్లో కానీ అందరూ టీడీపీను వాళ్ళ మిత్రపక్షమైన వారే గెలిచినారు. నేను ఒక్కనే ఉండేది, ప్రతిపక్ష నాయకునిగా నేను ఒక్కనే ఉన్నాను. జిల్లా పరిషత్ మెంబర్స్ ఒక 5 ఉంటుంది. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ దావుద్ ఖాన్ కూడా సర్వే నంబర్ 2లో గత 70 సంవత్సరాల నుంచి తాము సాగు చేస్తున్న భూమిని తమకి కేటాయించాలని దళితులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా తమ తండ్రులు బంగారం పుస్తెల్తాడు తాకట్టు పెట్టి భూములకు కిస్తీ కడుతూ కాపాడుకుంటూ వచ్చారన్నారు. తీరా ఇప్పుడు ఆ భూములను తమకు కేటాయించకుండా బయట వారి ఇస్తున్నారని గుడ్ల శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పటికైనా తమ భూములు తమకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి తీర్తామని ఆయన స్పష్టం చేశారు. బడంపేట్ దావుద్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2 ఇవి దళితుల భూములు. గత 70-80 సంవత్సరాల సంది మేము ఇక్కడ పంట చేసుకుని పండుకొని మేము జీవించే భూములు. మేము వర్షాకాలం పంటలు చేసుకుని జీవించే భూములు ఇవి. మా తల్లిదండ్రులు ఈ భూములకు పట్టలు కట్టిరు, పన్నులు కట్టిరు. పన్నులు కట్టే టైంలో పైసలు లేకుంటే అప్పుడున్న పట్టువారు వచ్చి ఖచ్చితంగా కట్టాలి మీరు అని ఇంటి మీదకి ఎగబడితే పుస్తమెట్టలు అమ్ముకొని, బొర్రను బర్రను అమ్ముకొని కూడా మా తల్లిదండ్రులు ఇక్కడ పన్నులు కట్టిరు. ఆ పన్నులు కట్టినందుకే ఈ రోజు ఈ భూమి ఇక్కడ ఉంటది. ఈ పన్నులు కట్టకుండా ఈ భూమి ఇన్ని రోజులు ఇక్కడ ఉండకపోవు. ఈ భూములు మావి, దళితులయ్యి. ఇవన్నీ చిత్రం గోత్రం సంబంధించిన వాళ్ళయి, చిత్రం గోత్రానికి సంబంధించిన వాళ్ళవి దళితులయ్యి. ఈ రోజు ప్రభుత్వము మాకు మాయమాటలు చెప్పి మా దాంట్లో కొందరిని మాకు ఏదో చాటల తౌడు పోసి కుక్కల పందులకు తాకలాడ పెట్టినట్టు మినిస్టర్ సబితా ఇంద్రెడ్డి గారు మా దాంట్లో కొంతమందిని గుంజుకొని తాకలాటలు పెట్టి మీకోటి మాకోటి అని మా వల్ల మాకు తాకలాటలు పెట్టి ఈ భూములు మాకు కాకుండా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళకు వాళ్ళ కులపోళ్లకు ఈ భూములు ఒప్పచెప్పాలని పట్టం కట్టుకుంది సబితా ఇంద్రెడ్డి గారు. మేము పోయి వాళ్ళ ఆఫీస్ కాడ పోయి మాట్లాడితే మాకు హైటెన్షన్ వైర్ కింద మాకు ప్లాట్ ఇస్తుందంట, మెయిన్ రోడ్ కంటే మాకు భూములు లేదంట. మళ్ళీ ఈ మెయిన్ రోడ్ భూములు ఎవరికంటే అది మీరు అడగొద్దు అంటారు. మేము ఆ భూములను మేము అడగకుండా ఎవరు అడగాలి? మేము ఒక్కడే ఇప్పుడు కూడా సబితా ఇంద్రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాము. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి అందరూ మీకు ఓట్లు వేసిరు, ఇలా దళితులు ఓట్లు వేసారా మీకు గెలిచిరు. మీ వర్గాలకు మీ కులాలకు ఎందులో లేసని గెలవలేదు, దళితుల ఓట్లే మీకు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిరంటే దళితులే ఓట్లు వేసిరు. దళితుల పుణ్యాన్ని నువ్వు గెలిచినావు. ఈ రోజు ఆ దళితుల నోట్ల మండు కొట్టి వాళ్ళను చంపనీకి నువ్వు ప్రయత్నం చేయకు. ఇప్పుడైతే ఎక్కడైతే ఎంత ఖాళీ ప్లేస్ ఉందో ఈ ఖాళీ ప్లేస్ అంతా 300 ఫ్యామిలీలు దళితులు. ఈ 300 ఫ్యామిలీ దళితులకు ఈ భూములు విశాఖపట్నం గాజువాక కుర్మనపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ ప్రారంభం చేయవద్దని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కుర్మనపాలెం దీక్ష శిబిరం నుంచి శ్రీహరిపురం వరకు టీఎన్టీయూసీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. వేళ టీఎన్టీసీ అనే కార్మిక సంఘం తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ విశాఖ జిల్లా పార్లమెంట్ టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకుంది నక్కా లక్ష్మణరావు గారి నేతృత్వంలో. మేము ఒక తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా టీఎన్టీసీగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహాపాదయాత్ర చేశాం. అవసరం ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీకి అనుబంధం ఉన్న వైఎస్ఆర్ టీయూసీ మాలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏమైనా ప్రదర్శన చేయగలరా, పాదయాత్ర చేయగలరా, ధర్నాలు చేయగలరా? మీరు ఏమీ చేయరు.
మేము చేయాలి, మీరు చూస్తూ కూర్చుంటారు. ఆవేళ చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ రక్షించలేదా? ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? నువ్వు చెప్పావా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానని చూస్తూ కూర్చుంటానని? ఇవాళ కార్మికులు గుండెలు మండిపోతారు. ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయకుండా అన్ని కార్మిక సంఘాలు కలిసి 899 రోజులుగా అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తూ ఉన్నాయి. అయినా కానీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ముద్దు నిద్రపోతూ ఉన్నాయి. కార్మికుల గోడు వినబడట్లా, 1,00,000 కుటుంబాల ఘోష వీళ్ళకి కనబడట్లా. స్టీల్ ప్లాంట్ మీద 1,00,000 కుటుంబాలు ఆధారపడిపోతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించినటువంటి ముఖ్యమంత్రి పట్టించుకోవట్లా. 1,00,000 కుటుంబాలు ఇవాళ ఆవేదన చెందుతూ ఉన్నాయి 900 రోజులుగా. అయినా కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. గతంలో ఇదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయాలని చూసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడైనటువంటి ఎర్రనాయుడు గారి నాయకత్వంలో అన్ని కార్మిక సంఘాలను కలిపి పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రధానమంత్రులు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ ఈ భూమిని అబ్బజాగిరా, సీఎంపై ఈటెల ఫైర్. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో దళిత కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేందర్. గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రామకృష్ణ. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ పోదెన్. మేళ తాళాలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో రమాదేవి. మిర్యాలగూడలో 41 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు. లబ్ధిదారులకు అందజేసిన రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం. నమస్తే.